ఆల్మూరు టు కపిలేశ్వరం రోడ్ ట్రిప్ లో పార్ట్ 2. ఈ బ్రిడ్జ్ గుండా వెళ్తే ఏ ఊరు వెళ్తామో కామెంట్ చేయండి. మన జొన్నల నుంచి బయలుదేరిన 1 కిలోమీటర్ లోపే మనకి ఇక్కడ కనకదుర్గం తల్లి గుడి అయితే కనిపించింది. గోదావరి అయితే ఇంకా ఫుల్ గా పెరుగుతుంది. మనం వెళ్ళే ఈ కనకదుర్గం తల్లి గుడి దగ్గర ప్రతి ఆదివారం భక్తులు ఎప్పుడూ వచ్చి మొక్కులు తీర్చిన భోజనాలు అయితే పెట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు ఇక్కడికి వచ్చుంటే కామెంట్ చేయండి. ఈ టెంపుల్ కి అయితే నేను చాలా సార్లు వచ్చాను. ఎక్కువగా భక్తులు కోరిన కోరికలు తీర్చాక ఆ మొక్కు తీర్చుకుని వెళ్తూ ఉంటారు. కనిపించే బ్రదర్స్ ఇప్పుడే మొక్కు తీర్చుకుని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నారు. అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ అమ్మవారు అడిగిన కోరికలను తీర్చి రాగానే ఫస్ట్ ఎవరైనా సరే వినాయకుడి దండం పెట్టుకుని ఆ తర్వాతే మన కనకదుర్గమ్మని చూస్తారు. ఆ తల్లి చూసారా ఎంత వైభవంగా వెలిగిపోతుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఓం నమో దుర్గాయే నమః. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ గుడి వెనకాల చెట్టు దగ్గరే భోజనాలు పెట్టుకున్నాం. ఆ చెట్టు కూడా చూపిస్తాను రండి. గోదావరి ఫుల్ గా వచ్చినప్పుడు అయితే ఈ గుడి వరకు కూడా గోదావరి వచ్చేస్తుంది. ఇంకో గుడి వెనకాల ఈ ప్లేస్ అంతా మన గోదావరి వాటర్ తో ఫుల్ గా నిండిపోతుంది. నాకు తెలిసి గోదావరి ఈ గుడి వరకు వచ్చింది తప్ప గుడి దాటి ఎప్పుడు రాలేదు. మన రోడ్ ట్రిప్ ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఈ గుడి దాటాక ఇంకా మరిన్ని అద్భుతాలు, ఇలాంటి మరిన్ని అద్భుతాలు చూద్దాం. లైక్ చేయండి.